రాజమౌళి పాన్ ఇండియా సినిమా అయిన తర్వాత అప్పుడు సూపర్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ గురించి ఆలోచిస్తాడు అన్నది సూపర్ స్టార్ ఫ్యాన్స్కు ఉన్న ఒక అండర్స్టాండింగ్. కానీ జాన్ 12న రిలీజ్ అవబోతున్న ఈ గుంటూరు కారం సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేద్దాము, భారీగా చేద్దాము అన్న ప్లాన్లో మహేష్ బాబు నట. ఈ భారీ డెసిషన్ తీసుకోవడం వెనకాల కారణం ఏంటో తెలియదు, కానీ మొత్తానికి కుర్చీ మడత పెట్టి ఈ సాంగ్ నార్త్లో కూడా మ్రోగిపోబోతోందన్నమాట. గుంటూరు కారం రిలీజ్ కు టైం దగ్గర పడుతోంది. ప్రమోషన్స్ కు వచ్చేందుకు సూపర్ స్టార్ సిద్ధమవుతున్నాడు. మరోవైపు జనవరి 6న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అదే ఈవెంట్ లో గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కానుంది. మరోవైపు గుంటూరు కారంపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేయడానికి నిర్మాత నాగవంశీ మూవీలోని సీన్స్ రివీల్ చేసేస్తున్నాడు. సినిమా క్లైమాక్స్ మామూలుగా ఉండదని, మాస్ ఆడియన్స్ కు పండగే అంటూ చెప్పుకొస్తున్న మాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈసారి త్రివిక్రమ్ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు అని టోటల్ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. మరోవైపు గుంటూరు కారం మూవీని హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సంక్రాంతి సీజన్లో నార్త్ సైడ్ పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో ఆ లోటును గుంటూరు కారంతో తీర్చాలి అనుకుంటున్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. అన్నీ కుదిరితే గుంటూరు కారం హిందీ వెర్షన్ జనవరి 12న నార్త్ సైడ్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది.